నా వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను ఈస్ట్ వెస్ట్ సీడ్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు వచ్చి మనము జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం అనే విలేజ్లో ఉన్నాము. ఈరోజు 23వ తేదీ డిసెంబర్ 2024. అన్న నాగరాజ్ అన్న వాళ్ళ పొలంలో ఉన్నాము. ఈరోజు అన్న ఈస్ట్ వెస్ట్ సీడ్స్ కంపెనీది తేజిత్ అనే వెరైటీ వేశారు. అన్న మాటలోనే తెలుసుకుందాము ఎట్లా ఉంది, కలర్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, తర్వాత తెగుళ్ళ పరంగా ఎలా ఉంది అనేది అన్న మాటలోనే తెలుసుకుందాం. నమస్తేనా. అన్న చెప్పండి అన్న, మీ పేరు, ఈ ఊరు, ఏదో మొత్తం ఈ రకం, ఏ రకం వేసినారు, ఏ కంపెనీ వేసినారు అనేది మొత్తం రైతు సోదరులకి అర్థమయ్యేలాగా చెప్పండి అన్న. నా పేరు నాగరాజు, మా ధర్మవరం గ్రామం, ఇటిక్యాల మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. ఈరోజు డేట్ అన్న? ఈరోజు డేట్ 23 డిసెంబర్ 2024. అయితే నేను ఒక అర దగ్గర ఈస్ట్ వెస్ట్ వాళ్ళ తేజిత్ వేసినాను. ఒక అర దగ్గర వేసిన 10 జాలు ఉన్నాయి. అయితే ఇది రకం బాగుంది. ఆ రోజు అన్న మాటలు నేనే తెచ్చిన, అన్న సీనన్న మాటలు నేనే తెచ్చినాము. కాదు ఖచ్చితంగా ఎలా చేసి చూడు తెగులు తట్టుకుంటా అంటే అదే విధంగానే తెగులను చాలా మటుకు తట్టుకుంటుంది. అట్లాగే కాయ బాగుంది, కాపు కూడా బాగా సెట్ అవుతుంది దగ్గరికి. ఇప్పుడున్న మాయన దాంట్లో కూడా తెల్లగాయ కూడా లేదు, నీట్గానే ఉంది. మెయిన్ వచ్చేసి తెగులు బాగా తట్టుకుంటుంది. మనం ప్రతిదానికి కన్ఫ్యూజ్ టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు ఒకసారి మందు కొట్టాల్సిన పని లేదు. వారానికి కొట్టుకున్నా కరెక్ట్ మందు కొట్టుకుంటే సెట్ అయిపోతుంది అన్నిటికంతా. కొద్దిగా లేట్ చేసినా నడుస్తుంది. నర్వస్ మనుషులకు మన ఓపీలు లెక్క కొట్టుకోవాల్సిన పనిలే. ఒక వారానికి రౌండ్ కొట్టుకోవడం, ఇక్కడ చూసుకొని నల్లికి మెయిన్ ఒక 20 రోజులు నల్లి పడుతున్నాయి కదా మన చేనులో. అయితే ఇంతవరకు నల్లి రాలే, వచ్చినా కూడా ఒకటే రౌండ్ మందు కొట్టినాం, పోయింది. మ్యాక్సిమం ఎక్కువ పర్లేదు దీంట్లో. నల్లి పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు ఈ రకం అయితే, ధైర్యంగా వేసుకోవచ్చు. ఎందుకంటే సైజు కూడా బాగానే ఉంది, సైజు బాగుంది. ఇంకా ఈ మోడాలకి ఈ సంవత్సరం సరిగా దిగలే కాపు. మోడాలు లేకుండా ఇంకా మంచి దిగుతున్నాయి కాపు. వేసుకోవచ్చు ధైర్యంగా రైతులు, ఎవరైనా వేసుకోవచ్చు రైతులు. ఓకే. ఇది పోయినసారి కూడా మిరప వేసిన పొలమే కదా, కొత్త పొలం అయితే కాదు? పోయినసారి వేసినది. ఒక 5-6 నుంచి చేస్తున్నాము. ఒక మధ్యలో ఒక సంవత్సరం కందులు వేసినాము. ఇంకా ఇంకోటి పెట్టుబడి తక్కువ, దీనికి మంది సంచులు ఎక్కువ వేయలే ఎరువులు. నాకు 4 సంచులు వేసినాం 1 ఎకరానికి వచ్చేసి. ఒక 18 సార్లే మందు కొట్టినాం.